విషయం ఉంది ఏంటంటే మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ పైన దాదాపుగా వారం రోజులుగా కూడా ఇక్కడ రూమర్ అంటే అరెస్ట్ చేస్తారు అంటూ ప్రచారం అయితే కొనసాగుతోంది. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఈరోజు సాయంత్రం తర్వాత కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళందరూ కూడా ఆయన నివాసానికి చేరుకోవడం జరిగింది. ఆ నివాసానికి చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మోడీ ప్రభుత్వానికి అటు ఈడీ అధికారులకు ఇద్దరికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఈడీ కార్యాలయానికి సంబంధించి మనం చూసుకున్నా కూడా ఇక్కడ ఆల్రెడీ 7:45 పూర్తి సమాచారం ఉంది. అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఇక్కడికి సమాచారం ఉంది. దీంతోనే మొత్తం భద్రతా బలగాలు అన్నింటినీ కూడా ఇక్కడికి రంగంలోకి దించడం జరిగింది. 5 బెటాలియన్లతో పాటు ఏదైతే సెంట్రల్ ఫోర్సెస్ ను కూడా ఇక్కడైతే భారీగా మోహరించడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మనం ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా లోపలికి ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్లేది మొత్తం కూడా ఈ ఎంట్రన్స్ లోపలికి. కాకపోతే ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం మొత్తం ఆ వచ్చే వే ఏదైతే ఉంటుందో ఆ వేలోకి మాత్రం ఏ ఒక్కరిని కూడా రాకుండా సెంట్రల్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏదైతే అక్కడి నుంచి మొదలై ఇక్కడ వరకు ఎలా రాగలరు, ఎందుకంటే మొత్తం కూడా దారి పొడుగునా కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. పోలీస్ వెహికల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ పోలీస్ వెహికల్స్ అన్నింటి కూడా ఎక్కడికక్కడ రొటేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధినేత ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఏ విధంగా వాహనాన్ని తీసుకురావడం జరుగుతుంది, ఈడీకి సంబంధించిన వాహనాన్ని ముఖ్యమంత్రిని ఇక్కడికి ఎలా తరలిస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ముఖ్య నేతలు అందరూ కూడా కేజ్రీవాల్ ఇంటి వద్దకైతే చేరుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి కేజ్రీవాల్ ని ఇక్కడికి తీసుకురావడం ఖచ్చితంగా ఈడీ అధికారులకు పోలీసులకు ఒక టాస్క్ లాంటిది అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులను వెహికల్ ని వెళ్ళనివ్వమంటూ కూడా కొంతమంది రోడ్డుకు అడ్డంగా పడుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి ఇటు తీసుకురావాలంటే సెంట్రల్ ఫోర్సెస్ ని పెద్ద సంఖ్యలో మరింత ఫోర్సెస్ ని కూడా మోహరించాల్సిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే కేజ్రీవాల్ కి సంబంధించిన లాయర్లు ఉన్నారో లాయర్లు మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఇప్పుడే వెళ్తాం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే చంద్రచూడ్ ఉన్నారో ఆయన దగ్గరకు వెళ్తాం. ఇప్పటికిప్పుడు ఇంత సడన్ గా ఏదైతే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయిన సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ కూడా వీళ్ళంతా చెప్తూ వస్తున్నారు. ఒక్కసారి మనం బ్రీఫ్ గా ఈ ఏదైతే అసలు మనీ ఏదైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన మన వ్యవహారం చూస్తే వాస్తవానికి గతంలో 849 షాప్స్ ఉంటే అందులో దాదాపుగా 70% వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించి ఉండేవి, 30% ప్రైవేట్ కి సంబంధించి ఉండేవి. కానీ ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ కి సంబంధించిన కొత్త పాలసీ తీసుకురావడం జరిగిందో ఆ పాలసీ వల్ల పూర్తిగా కూడా మొత్తం కూడా అన్ని ఏవైతే షాప్స్ ఉంటాయో అన్ని కూడా ప్రైవేట్ పరం కావడం జరిగింది. అసలు వ్యవహారం అంతా కూడా అక్కడే ప్రారంభమైంది. ఈ స్కామ్ కి సంబంధించి కూడా మొత్తం ప్రైవేటీకరణలో భాగంగానే ఈ సౌత్ లాబింగ్ ఏదైతుందో సౌత్ లాబింగ్ ద్వారా కూడా నాయర్ ద్వారా మొదట రామచంద్ర పిల్లై నుంచి నాయర్ ఇవంతా కూడా ఒక సర్కిల్ గేమ్ లాగా కొనసాగింది. ఆ తర్వాత కవిత కీలకంగా ఇందులో వ్యవహరించారు అనేది కూడా వీళ్ళంతా కూడా అభియం మోపడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే కవితకు సంబంధించిన ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారడం, తర్వాత రామచంద్ర పిల్లై పలు విషయాలు చెప్పడంతో పాటు ఇటు గోరంట మా ఎంపీ ఎవరైతే గోరంట శ్రీనివాస్ ఉన్నారో ఆయన కూడా చాలా విషయాల్లో ఇటు కవిత పేరుతో పాటు అటు కేజ్రీవాల్ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలతోనే ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 15 మందిని అరెస్ట్ చేశామంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి 128 కోట్ల రూపాయల వరకు కూడా జప్తు చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. చివరిగా ఏదైతే కవిత అరెస్ట్ అవడం జరిగిందో కవిత అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ ఏదైతే కేజ్రీవాలే అనేది ఢిల్లీ వర్గాల్లో కూడా వినిపించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అంటే 15 నుంచి 21 అంటే వారం రోజుల వ్యవధిలోనే కవిత అరెస్ట్ అయిన వారం రోజుల వ్యవధిలోనే ఇటు కేజ్రీవాల్ ని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఈడీ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత మొత్తం కూడా ఏదైతే ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కామ్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో అసలు నాయర్ కి ఇక్కడ డిప్యూటీ సీఎంతో పాటు ఎవరైతే సీఎం కి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో అదే సమయంలో అసలు పిల్లైకి వీళ్ళకి ఎలాంటి పరిచయాలు ఉన్నాయి ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈడీకి సంబంధించిన డైరెక్టర్లు డిప్యూటీ డైరెక్టర్లు అందరూ కూడా
అక్కడే ఉన్నారు. అలాగే ఇక్కడ కార్యాలయం వద్ద కూడా మనం చూసుకుంటే ప్రత్యేకమైన అధికారుల బృందాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం అయితే అందుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈడీ ఏదైతే అరెస్ట్ చేయడం జరిగిందో కేజ్రీవాల్ ని, అటు ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈడీ కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. శీలా, అటు కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ కూడా అంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు ఆప్ నేతలు కూడా ఆల్రెడీ సుప్రీంలో కేసు విచారణలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడే సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఉన్నాయా? వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ కూడా ప్రతిపక్షాలు సైతం తమ గళాన్ని విప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కూడా, ఇటు రాహుల్ గాంధీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అసలు ఒక ముఖ్యమంత్రిని ఈడీ అధికారులు ఒకవేళ అదుపులోకి తీసుకోవాలి అనుకుంటే దాని తగ్గ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ తగ్గట్టుగా ఫాలో అయ్యి ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే బాగుంటుంది. కానీ అక్కడ ఇంటికి వెళ్ళడం, అదే సమయంలో వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం, ఈడీ కార్యాలయం తీసుకోవడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదు. ఒక నియంతృత్వ పాలన సాగుతున్నట్టు కూడా వాళ్ళంతా కూడా దుయ్యబడుతున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే బయలుదేరడం జరిగింది. ఆయన కూడా ఢిల్లీకి చేరుకోబోతున్నారు మరో కొన్ని గంటల్లో. ఆయన కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, అతని పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు తగ్గట్టుగా ఈడీ అధికారులు విచారణ చేస్తే బాగుంటుంది. వీటికి తోడు కేజ్రీవాల్ కూడా ఎక్కడా కూడా ఈడీ అధికారులకు సహకరించానని చెప్పట్లేదు. కేవలం ఇంటికి వచ్చి తనను ప్రశ్నిస్తే ఖచ్చితంగా సమాధానాలు చెప్తాను, తాను ఉన్న పరిస్థితులు, అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన అంటే విచారణను ఎదుర్కొనే పరిస్థితి లేదు. అదే సమయంలో ఇంటికి వస్తే ఈడీ అధికారులు ఎంతసేపు ప్రశ్నించినా సమాధానాలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నాను అనేది మొదటి నుంచి కూడా కేజ్రీవాల్ చెప్తున్నారు. కానీ ఈ అంశాన్ని ఎక్కడ కూడా ఈడీ ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈడీ కార్యాలయం వద్ద అయితే ఖచ్చితంగా ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఈడీ కార్యాలయం వద్ద రెండు వైపులా భారీగా పోలీసులు మోహరించారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఏదైతే కేజ్రీవాల్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు ఉంటుంది. 18 కిలోమీటర్లు